నైరుతిలో వానలే వానలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 105% నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువగా వానలు పడే అవకాశం జమ్మూ కాశ్మీర్ బీహార్ తమిళనాడు ఈశాన్యంలో సాధారణం కంటే ఎక్కువ భారత వాతావరణ శాఖ వెల్లడి ఉదయం బగబగలు మధ్యాహ్నం జల్లులు ఇందూరు కరీంనగర్ మానుకోటలో 42 డిగ్రీలు వడదెబ్బతో 3 మృతి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం నైరుతిలో అంటే ఈసారి అధిక వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ చెప్తోంది ఇది ఒక రకంగా రైతులకు తీపి కబురుగా చెప్పుకోవాలి గత ఏడాది సాధారణ వర్షపాతం నమోదు ఈసారి సాధారణ కంటే ఎక్కువ 105% నమోదవుతుందని చెప్పి ఈసారి భారత వాతావరణ శాఖ చెప్తోంది అదేవిధంగా బీహార్ తమిళనాడు ఈశాన్యంలో సాధారణ కంటే తక్కువ అవుతుంది అని చెప్తోంది ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో మనది తెలంగాణ దక్షిణ భారతం దక్షిణ భారతం అంటే తెలంగాణ రైతులకు కూడా ఇది తీపి కబురుగా చెప్పుకోవచ్చు ఈసారి వర్షాలు సాధారణ కంటే ఎక్కువ నమోదవుతాయి ఎటువంటి కరువు పరిస్థితులు ఉండవు బాగా వర్షాలు పడతాయని చెప్పి ఒక మంచి వార్త ఇది అదేవిధంగా ఈ ఉదయం బగబగలు మధ్యాహ్నం జల్లు నిన్న హైదరాబాద్లో కూడా చూసాం ఉదయం బాగా ఎండ మధ్యాహ్నం నుంచి వర్షం పడింది అంటే ఎండ ఉన్నప్పుడు కూడా వడదెబ్బకు అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు 3 చనిపోయారు ఇందూరు కరీంనగర్ మానుకోటలో వడదెబ్బ సాయం కూడా పెంచింది ప్రభుత్వం 4 లక్షలు చేసింది గతంలో 50,000 ఉండేది వడదెబ్బతో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నా కానీ దీంతో అంటే ఈ ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఎండల వల్ల ఇబ్బంది పడుతున్నారు వడదెబ్బతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది వడదెబ్బకు ఇచ్చే సాయం క్షేత్రస్థాయిలో అందించట్లేదని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని కానీ ఏదైతే హామీ ఇస్తారో అది క్షేత్రస్థాయిలో పనిచేస్తే బాగుంటుంది సాధారణంగా జరిగిన వాటికే ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి చాలా అది ఉంటుంది ఇక వడదెబ్బ నుంచి ఇవి ఇవ్వాలంటే అంటే దానికి ఎలా తీసుకోవాలి ఏంటి వీటి విధి విధానాలు ఏంటి అవన్నీ కూడా ప్రకటిస్తే బాగుంటుంది